త్రివిక్రమ్, అల్లు అర్జున్ యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు కాదు. ఇప్పటివరకు 2 సూపర్ డూపర్ హిట్‌లొచ్చాయి వీరిద్దరి కాంబినేషన్‌లో. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక అతి పెద్ద మూవీ అయితే రాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ యొక్క బడ్జెట్ దగ్గర దగ్గర 500,00,00,000గా ఉంటుందని అయితే చెప్పుకొచ్చారు. 'కల్కి' మూవీని మించినటువంటి తారాగణంతో ఈ మూవీ అయితే రాబోతుందని త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఒక న్యూస్ వచ్చింది. పూర్తి స్థాయి పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ హీరోగా మారాలని అల్లు అర్జున్ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఇన్ని కావన్న విషయం మనకు తెలియంది కాదు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'పుష్ప' ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసమైతే భారీ స్థాయిలో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకనే నెక్స్ట్ తన పాన్ ఇండియన్ అపియరెన్స్‌లో భాగంగా త్రివిక్రమ్‌తో అయితే ఒక భారీ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నట్టు తెలుస్తుంది అల్లు అర్జున్. ఎలాగో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా ఉంటాడు కాబట్టి దగ్గర దగ్గర 1000,00,00,000 పెట్టడానికైనా రెడీగానే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని కరెక్ట్‌గా తీయగలిగే త్రివిక్రమ్‌కి ఉందా లేదా అన్నదే చూడాల్సి ఉంటుంది. 'అజ్ఞాతవాసి' భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయిన విషయం మనకు తెలియదు కాదు. మహేష్ బాబుతో వచ్చినటువంటి 'కలేజా' మూవీ కూడా ఇదే రకమైనటువంటి ఫలితాన్ని చూసిందని చెప్పాలి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఇటువంటి ప్రయత్నం ఫలిస్తుందా లేదా? సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తాడా? పీరియాడికల్ డ్రామా తీస్తాడా? లేకపోతే సోషియో ఫాంటసీ మూవీ తీస్తాడా? అన్నదైతే తెలియాల్సి ఉంది. ఏ జోనర్‌లో తీస్తే బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంటదో ఆ జోనర్‌లో తీస్తాడు అనేది కొంతమంది చెప్పుకుంటున్నారు. 'పుష్ప 2' రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేపట్టే అవకాశం ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్నది కూడా ఒక వినికిడి వినిపిస్తుంది. అల్లు అర్జున్ రీసెంట్‌గా చేసినటువంటి గాయాల వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామందే ఉన్నారు. అందువల్లే అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ అయితే వెంటనే చేయలేకపోతున్నాడు. ఇమేజ్ కూడా కొంత డ్యామేజ్ అయిందనే చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇదంతా అల్లు అర్జున్ యొక్క స్వయంకృత అపరాధమే అనేది చెప్పడంలో డౌట్ లేదు. సక్సెస్‌ఫుల్‌గా ఈ మూవీ అంటే పట్టాలెక్కితే మాత్రం ఖచ్చితంగా మూవీ విజయం సాధించే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో తెలియదు కానీ మూవీ అంటూ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే మాత్రం మూవీ మీద అంచనాలు భారీగానే ఉండే అవకాశం ఉంది. కానీ దీనికి ఎంత టైం పడుతుంది అన్నదైతే మనకి ఇంకా తెలియాల్సి ఉంది.